రాష్ట్రంలో ఇటీవల దారుణమైన పరిణామాల మధ్య వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఈ విషయాలను మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం గాని, చట్టం గాని, జోకులు వేస్తున్నావా? రాజ్యాంగ మునగడ గాని, నాకు అర్థం కాదు. రాజ్యాంగ మునగడ గాని ఐ థింక్ వాటో వాట్ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తా ఉన్న నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తా ఉన్న పార్టీ కూడా చెప్పవే నేను వింటాను కదా. ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఓహో కామెడీ చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ రోజు పైన మీరున్నారు, చూస్తాం మీ బాబున్నారా? మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. సార్ ఆగండి. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, ఆపేవే మాట్లాడు. గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సారీ సార్, అతను ఏం చేయలేము. ఎందుకు? అతను పిచ్చోడు, చట్టం పిచ్చోళ్ళని శిక్షించదు. సంస్కరణలతో సస్యశ్యామలం, చచ్శ్యామలం కాదు సస్యశ్యామలం. ఒక బీసీ మహిళ, వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి, ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నా సోదరి హారిక సైకోలు. చూసారా సార్ డబుల్ యాక్షన్? సైకోల్ అనాలనో, చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులు అనాలనో గాని కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. దాడి చేసిన ఘటన, ఆ విషయం మాకు తెలుసులే. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. ఎందుకు దుర్భాషలాడారు? ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? 8వ తారీఖున పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట. 11వ తారీఖున ఇది. అటు చూడు బే. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? నీ బతుకు సిగ్గొకటి, మీ అన్నగాడు చేసిన లుచ్చా పని జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. It is a national language. What is there to pitch? Obviously it is a national language. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.